ఆచి చికెన్ మసాలా. చికెన్ రీటైలర్స్ ప్రచారాన్ని బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కార్పొరేషన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. రీటైలర్స్ చెప్తున్నట్టు చికెన్ షాపుల యజమానులకు ఎక్కడా మార్జిన్ తగ్గలేదని స్పష్టం చేశారు. ఈరోజు రేటు ప్రకారం కేజీ చికెన్కు సుమారు 44 రూపాయల లాభం వస్తుందని, కానీ 20 రూపాయలే మిగులుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేట్లపై ఎలాంటి అవగాహన లేకుండానే మార్జిన్ తగ్గించారంటూ కొందరు గుడ్డిగా ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. అలాగే పౌల్ట్రీ కంపెనీలు లాభపడుతున్నాయనే కమెంట్స్ అవాస్తవమన్నారు బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కార్పొరేషన్ కమిటీ సభ్యులు. ఓ విధంగా చెప్పాలంటే పౌల్ట్రీ రంగంలో చికెన్ రీటైలర్సే అత్యధికంగా లాభపడుతున్నారని చెప్పారు. దీనికి సంబంధించి లెక్కలతో సహా వివరించారు. ఈరోజు 130 రూపీస్తోని ఒక ఎగ్జాంపుల్ 1.65 అంటే కిలో 650 గ్రాములు లైవ్ వెయిట్ ఉంటే స్కిన్ తీసిన తర్వాత కోడి కిలో వెయిట్ వస్తుంది. 130 రూపాయలు ఫామ్ దగ్గర రేటు ఉంటే స్కిన్ తీసిన తర్వాత 259 రూపాయలు ఉంది. మనకి ఎంత పడుతుంది? 214 రూపాయలు పడుతుంది. అంటే ఎంత? 44 రూపాయల 50 పైసలు మిగులుతుంది. ఎంత వస్తుందో తెలియదు, ఎంత అడగాలనో తెలియదు. మేము వాళ్ళందరికీ లాభాలు వచ్చి మేము ఇచ్చిన బర్డ్స్ పైసలు కట్టాలంటే వాళ్ళు బాగుంటేనే అనేది మేము తప్పక ఆలోచిస్తాం. ఏదో అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు పెద్దగా అయిపోతున్నారు, మాకేం మిగులుతలేదు అంటే మిగులుతుందా లేదా మీరు క్వశ్చన్ చేయండి మమ్మల్ని. సార్ మీరు లైవ్ బర్డ్ 130 అంటున్నారు, ఎట్లా 44 మిగులుతుంది అని చెప్పండి. మేము ఇప్పుడు బర్డ్ డ్రెస్సింగ్ చేసి చూపిస్తాం మీకు. యాక్చువల్గా ఈరోజు జరుగుతున్నది ఏంది? 130 రూపాయలు రైతుకి ఇవ్వండి అని రేటు పెట్టినాం. 12 రూపాయలు దీనికన్నా తక్కువ కొంటున్నారు. 12 రూపాయలు దీనికన్నా తక్కువ కొంటున్నారు అంటే 44 ప్లస్ ఇంకొక 10 రూపాయలు ప్రాఫిట్ యాడ్ అవుతుంది. మేమేమన్నా అన్యాయం చేసినట్టు లేకపోతే 44 రూపాయల 50 పైసలు ఈ రోజున్న రేటుతో వస్తుంది అని చెప్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మరి మొన్న 16-20 రూపాయల మార్జినే వస్తుందన్నప్పుడు వీళ్ళంతా ఎందుకు వచ్చి ఈ లెక్కపత్రాలతోటి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు? మెయింటెనెన్స్ లేకపోతే పవరు ఫీడు వీటికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పారు కదా. ఇప్పుడు 44 రూపీస్ మిగులుతుందని చెప్పేసి అలా చెప్తున్నారు. అదే ఇక్కడ 2 వర్షన్స్ ఇస్తున్నాయి. ఇటు రీటైలర్ వర్షన్ ఒకటి వస్తుంటే ఒకటి పౌల్ట్రీ కంపెనీల వర్షన్ ఒకటి ఉంది. ఎవరి వర్షన్ వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు ఈరోజు బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కమిటీ ఏదైతే ఉందో, కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉందో, వాళ్ళ లెక్కలతో సహా చెప్పారు. పేపర్లో ఇచ్చే లైవ్ బర్డ్ రేటు 130 రూపాయలు కిలో ఉంటే ఒక కిలో 650 గ్రాముల చికెన్ని, లైవ్ చికెన్ని వాళ్ళు డ్రెస్సింగ్ చేసిన తర్వాత మిగిలేది 1 కేజీ చికెన్ వస్తుంది కన్జ్యూమర్ కొనుక్కునే. ఆ కొనుక్కునే చికెన్ రేటు 259 రూపాయలు అంటే యావరేజ్గా 260 రూపాయలు. ఇప్పుడు ఈరోజున్న మార్కెట్ రేటు ప్రకారం చూసుకుంటే వాళ్ళు కొనుక్కొని బ్రాయిలర్ రీటైలర్ అమ్మేటప్పుడు 44 రూపాయల లాభం రీటైలర్లకు ఉంటుందనే లెక్కలతో సహా చూపించిండ్రు ఇప్పుడు ఈ పౌల్ట్రీ కంపెనీలు. సో ఇంత లాభము ఈ పౌల్ట్రీ దాంట్లో కేవలము రీటైల్ దుకాణదారుడికి మాత్రమే ఉంటుంది. పౌల్ట్రీ కంపెనీని నడుపుతున్న ఈ రైతుకు ఉండదు. కొనుక్కునే వినియోగదారుడు ఎట్లాగో అత్యధిక ఖర్చు చేస్తున్నారు కాబట్టి అతనికి పెద్దగా లాభం ఉండదు. కేవలము మధ్యవర్తిత్వంలో ఉన్న ఈ పౌల్ట్రీ ఈ రీటైలర్లు వాళ్ళకి మాత్రమే మేజర్ లాభం ఉంటుంది. అది కూడా 44 రూపాయల నుంచి ఉంటుంది. సో ఇక్కడ పౌల్ట్రీ బిజినెస్ చేసే రైతులు అయిండొచ్చు, వేరు మిగతా వాళ్ళు అయిండొచ్చు, ఎవరైతే కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మెయింటెనెన్స్ ఉంటుంది, బ్రీడింగ్ ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, లాస్ ఉంటుంది, డ్యామేజ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమైనా డిసీజెస్ వస్తే ఆ లాస్ అంతా భరించేది 100 కోట్ల పెట్టుబడులు పెడితే వాళ్ళకి మిగిలేది ఏముండదు. కేవలం మధ్యవర్తిత్వంలో ఉన్న రీటైల్ మాత్రమే వీళ్ళు బాగుపడుతున్నారనేది చెబుతుంటే, మాకు ప్రైజ్ నిర్ణయించే విషయంలో రీటైలర్లకే అవకాశం ఇవ్వాలనేది ఇటు రీటైల్ దుకాణదారులు చేస్తున్న ప్రధాన వాదన. నిన్న బంద్ నిరోధకంగా ఇచ్చినప్పటికీ ప్రస్తుతం బంద్ను విరమించారు. మంతనాలు అయితే జరుగుతున్నాయి. దీని మీద కొలిక్కి వచ్చి సంయమనం పాటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆల్రైట్ శ్రవణ్.